కొత్తగూడెం పట్టణంలో టిప్పర్స్ లారీ యజమానులు 120 మంది వరకు ఉన్నారు. వారంతా కలిసి 2009 సంవత్సరంలో అసోసియేషన్ ఏర్పాటు చేసుకున్నారు. 2018 నుండి ఇప్పటి వరకు అసోసియేషన్ కు ఎన్నికలు జరగలేదు. కార్యవర్గం లేకపోవడంతో సభ్యులందరూ ఏకాభిప్రాయానికి వచ్చి ఎన్నికలు నిర్వహించుకోవాలని నిర్ణయించుకున్నారు. నవంబర్ 14, 15 నామినేషన్లు, 18వ తారీఖున ఉపసంహరణ, 20వ తారీఖున ఎన్నికలు జరగాల్సి ఉంది. పోలీస్ స్టేషన్లో ఎన్నికలు ఆపాలంటూ ఫిర్యాదు చేసి 120 మంది సభ్యుల మనోభావాలను దెబ్బతీశారని సభ్యులు ఆరోపిస్తున్నారు. 8 నెలల క్రితమే స్థానిక ఎమ్మెల్యేకి చెప్పినా సమస్య పరిష్కారం కాలేదు. అందువల్ల ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరుపుకునేందుకు సిద్ధమవుతున్న తరుణంలో ఫిర్యాదు చేయడంపై సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత 20 రోజుల క్రితం ఎలక్షన్స్ నెల ఈ రోజున 20 తారీఖున ఎలక్షన్స్ నిర్వహించుకుందామని ఒక ప్రణాళికబద్ధంగా సిఆర్ క్లబ్లో నిర్వహించుకోవటానికి ఇవాళ ఉదయం 8 గంటలకు స్టార్ట్ చేయటం జరిగింది. నేను నాతో పాటు ప్రత్యర్థి రవికుమార్ ఇద్దరం కలిసి పోటీలో ఉన్నాము. పోలీసు వారు వచ్చి మీకు పర్మిషన్ లేదని మమ్మల్ని జీప్ ఎక్కించుకొని స్టేషన్కి తీసుకొచ్చారు, అరెస్ట్ చేశారు. ఇంకా ఏదైతే సింగరేణిలో ఉన్నట్టు నా ఫోన్ సైలెంట్ ఉన్నాను అన్నిటి చూడు. ఓకే నాకు అయ్యా నా ఫోన్ సైలెంట్ ఉన్నాను అన్నిటి చూడు. ఓకే నాకు అయ్యా నా ఫోన్ సైలెంట్ ఉన్నాను అన్నిటి చూడు. ఓకే నాకు అయ్యా నా ఫోన్ సైలెంట్ ఉన్నాను అన్నిటి చూడు. ఏదైతే సింగరేణిలో ఉన్నటువంటి లారీ అసోసియేషన్ ఉందో దాంట్లో గత 3 సంవత్సరాల నుండి కూడా ఎన్నికలు లేవని చెప్పి పరస్పరము వీళ్ళకి ఘర్షణలు జరిగే పరిస్థితి నుంచి ఇటీవల కాలంలో ఈ 2 వర్గాల వారు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ కొత్తగూడెం అసెంబ్లీ కన్వీనర్ అయినటువంటి బాలశౌరి గారిని సంప్రదిస్తే వీళ్ళ ఇరుపక్షాలను కూర్చోబెట్టి సామరస్యపూర్వకమైన వాతావరణంలో ఆర్సీ వెరిఫికేషన్ అయితేంది, అందులో క్రమంగానే విత్డ్రాస్, నామినేషన్లు అన్ని పెట్టి ఈ రోజున ఏదైతే రాజ్యాంగం కల్పించినటువంటి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించుకోవడానికి ఏర్పాట్లు చేసుకుంటే దాన్ని విచ్ఛిన్నం చేసే కుట్రలో భాగంగా ఈ కొత్తగూడెం గడ్డ మీద బతుకుదేవు కోసం పొట్ట చేత పట్టుకొని ఈ ఊరికి వచ్చిన 2 వ్యక్తులు చెప్తారు ఇది సరైన విధానం కాదు. ఖచ్చితంగా భవిష్యత్తులో ఆ నాయకులకు మేము చెప్తున్నాం, భవిష్యత్తులో ఎన్నికలు బరాబర్ నిర్ణయిస్తాం, రోజులలోనే ఎన్నికలు నిర్వహిస్తాము. మీకు కూడా ప్రజాక్షేత్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా మాత్రం బుద్ధి